నమస్కారం. జై శ్రీరామ్. భగవద్గీత 3వ అధ్యాయం 38వ శ్లోకం. ధూమేన వ్రియతే వహ్నిర్ యదా దర్శో మలేన చ యతోల్బేన వృతో గర్భః తథా తేన దమావృతం. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు కామముచే జ్ఞానము అవృత్తమై ఉండును అనేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ యొక్క శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, పొగ ఉన్నప్పుడు మనకి మంట అనేది కనిపించదు, ఎందుకంటే మంటని పొగ అనేది కప్పేసి ఉంటుంది. అలాగే డస్ట్ ఏదైనా అద్దం మీద పడినప్పుడు అద్దం కూడా మనకైతే కనిపించదు. అలాగే గర్భస్థ శిశువుని గర్భం కూడా కప్పేసి అయితే ఉంచుతుంది. అదేవిధంగా కామం వల్ల మన యొక్క జ్ఞానం అనేది కూడా కప్పబడి ఉందనేసి శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క శ్లోకంలో మనకి చెప్తూ ఉన్నారు. ప్రతి మనిషికి కూడా తను చేసేది తప్ప ఉప్ప అని తెలుస్తుంది. మనుషులకి ఆ విచక్షణ అనేది ఉంది. కానీ మన యొక్క కామ వాంఛల వల్ల మన యొక్క జ్ఞానం అనేది మనకి ఆ టైంలో స్ఫురణకి రాదు. తెలిసినా కూడా మనం దాన్ని లెక్క చెయ్యం. రజోగుణము నుంచి కామం అనేది ఉత్పన్నమవుతుంది. కామం నుంచి క్రోధం అనేది ఉత్పన్నమవుతుంది. ఈ యొక్క క్రోధం అనేది మహానాశనం. ఎప్పుడైతే మనకున్న కామం అనే ఒక తెరని కనుక మనం తీసేసి ఈ యొక్క ప్రపంచాన్ని చూస్తామో, అది కూడా జ్ఞాన దృష్టితో, అప్పటి నుంచి మనమైతే ధర్మబద్ధంగా జీవిస్తాం. అప్పటి నుంచి మనమైతే తప్పులు చేయం. కాబట్టి ఈ రోజే మన జీవితాల నుంచి ఈ యొక్క కామం అనే ఈ యొక్క దుప్పటిని, ఈ యొక్క తెరని తొలగిద్దాం. జ్ఞాన దీపాలను అయితే మన యొక్క హృదయాల్లో వెలిగిద్దాం. ధర్మబద్ధంగా జీవిద్దాం. జై శ్రీరామ్.